హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్. ఫ్రెండ్స్, ఏ పార్టీ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిద్దో ఆ పార్టీనే కమలం పార్టీ. కమలం అంటే పువ్వు అనుకుంటారా? కాదు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈడేంటారా బాబు, సినిమా ఎలా చెప్తారు అనుకుంటున్నారా? 27 సంవత్సరాల తర్వాత, 27 ఇయర్స్ తర్వాత ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే కేవలం 2-3 సీట్లతోనే సరిపెట్టుకున్న బీజేపీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్లో బీజేపీ కుంభస్థలాన్ని కొట్టేసింది. అందుకే నేను చెప్పాను, కమలం అంటే పువ్వు అనుకుంటుగా, కాదు కాదు, ఫైర్ అని. ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్. ఎందుకంటే బీజేపీకి ఒక చిన్న కళ ఉంది. అంటే నార్త్ బెల్ట్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తుంది, కానీ మన దేశ రాజధాని ఢిల్లీకి మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధించలేకపోతున్నారండి. సో అందుకనే వాళ్ళకి ఆ కసి అనేది మిగిలిపోయింది. వాళ్ళు కరెక్ట్గా గురి చూసి కొట్టారు, కంప్లీట్గా ఢిల్లీని స్వైప్ చేశారు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి ఆ చీపురు పార్టీ ఏదైతే ఉందో, ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో, అడ్రస్ గల్లంతైంది. అంటే 2015-2020 ఎలక్షన్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ హావా అనేది ఏ స్థాయిలో ఢిల్లీలో ఉందో మనం చూడొచ్చు. 70 సీట్లు ఉన్న ఢిల్లీలో, 70 సీట్స్ అసెంబ్లీ సీట్స్ ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కంప్లీట్ స్వైప్ చేసింది. 2015 కానీ 2020 కానీ. కానీ 2025లో మాత్రం వాటన్నిటినీ తలకిందులు చేస్తూ బీజేపీ మాత్రం 48 సీట్లు సాధించడం అనేది చిన్న విషయం కాదు. అంటే బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులుగా అనుకుంటున్న వాళ్ళ కళ మాత్రం నెరవేరిందని చెప్పచ్చు. అందుకే ఆ సినిమా డైలాగ్ కొట్టాను. అయితే ఈ స్థాయిలో ఓటమి రావడానికి అంటే ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ క్రేజీ వాళ్ళు అంటారు కదా మొన్నటిదాకా, అలాంటి క్రేజీ వాళ్ళు కూడా చివరికి ఓడిపోయాడంటే అంటే బీజేపీ ఏ స్థాయిలో పనిచేసింది అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ స్థాయిలో ఓటమి రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కొన్ని కారణాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి కారణం ఏంటంటే అవినీతి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే అదే అవినీతి ఆరోపణలతోటి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఏ స్థాయికి పడిపోయిందని అర్థం చేసుకోవచ్చు. అంటే మీకు అందరూ తెలుసు, 2013కి ముందు ఎవరైతే మన అన్నా హజారే ఉన్నారో, ఆ అన్నా హజారేతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఒక ఉద్యమం చేశారు. ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అని చెప్పేసి ఒక చిన్నపాటి ఉద్యమం చేశారు. ఆ తర్వాత వాళ్ళు లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి దాని గురించి కూడా పోరాడారు. అయితే లోక్పాల్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత, అంటే యూపీఏ గవర్నమెంట్లో ఆ లోక్పాల్ బిల్లుకి వాళ్ళు ఎవరైతే అప్రూవల్ ఇచ్చిన తర్వాత, ఆ లోక్పాల్ బిల్లులో ఎటువంటి రాజకీయ నాయకుల్ని విచారించడానికి ఆ లోక్పాల్ బిల్లు పనికిరాదు. ఆ లోక్పాల్ బిల్లులో రాజకీయ నాయకులు రారు, మిగతా వాళ్ళంతా లోక్పాల్ బిల్లుకి వస్తారని చెప్పిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లీడర్ ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ ఆ సామాజిక సంస్థ నుంచి బయటకు వచ్చేసి ఆయన 2013లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో పోటీ చేసి గెలిచాడు. అయితే అంత పెద్ద చరిత్ర ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 10 ఏళ్ల పాటు ఢిల్లీని వెళ్ళిన కేజ్రీవాల్. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థాయిలో ఓటమి రావడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. వాటిలో మొదటి కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా లిక్కర్ పాలసీ. సో ఎక్సైజ్ పాలసీ అనేది ఎంత పెద్ద ప్రకంపనలు సృష్టిందో అందరికీ తెలుసు. ఆ లిక్కర్ పాలసీ వల్లే అరవింద్ కేజ్రీవాల్కి ఈ స్థాయి ఓటమి వచ్చేసిందని ఒకటో కారణం చెప్తున్నారు. రెండో కారణం అంటే శిష్ మహల్ అంటే ఎవరైతే ఢిల్లీ సీఎం ఉంటున్నారో ఆ ఢిల్లీ సీఎం ఉండడానికి కట్టించుకున్న ఒక హోము, లగ్జరీస్ హోము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. నేను సామాన్యుని రాజకీయాల్లో నేను సామాన్యుడిగా వచ్చాను, సామాన్యుడిగా రాజకీయాలు చేస్తానన్న అరవింద్ కేజ్రీవాల్ మరి ఎందుకు ఈ స్థాయిలో శిష్ మహల్ పేరిట ఒక పెద్ద లగ్జరీస్ విల్లా కట్టుకొని ఏవైతే ప్రజలు ఇస్తున్న ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బుల్ని ఇలా దుర్వినియోగం చేస్తానని చెప్పేసి రెండో కారణాన్ని దాన్ని బీజేపీ పెద్ద స్థాయిలో తీసుకెళ్ళింది. అది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే పొల్యూషన్. ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయింది అని చెప్పేసి అది మూడో కారణం కనిపిస్తుంది. అలాగే దాంతోపాటు యమునా రివర్ కూడా బాగా పొల్యూట్ అయింది. దాన్ని ఎటువంటి ఆధునీకరించే అంటే దాన్ని మోడర్నైజ్ చేసే పనులు కానీ దాన్ని క్లియర్ చేసే పనులు చేయలేదని చెప్పేసి అది మూడో కారణం కనిపిస్తుంది. నాలుగో కారణం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఢిల్లీని బాగా వేధిస్తున్న సమస్య. ఆ సమస్యను కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సరిగా క్లియర్ చేయలేదని చెప్పేసి నాలుగో కారణం చెప్తున్నారు. ఐదో కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత డైరెక్ట్గా పార్టీ మీద ఇంపాక్ట్ చూపించిందని చెప్తున్నారు. ఇంకా ఆరో కారణం ఏంటంటే స్ప్లిట్, ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అంటాడు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఇండియా బ్లాక్లో ఉంటాయి. సో ఇండియా బ్లాక్ అనేది ఎగైనెస్ట్ ఎన్డీఏ. ఎన్డీఏ అంటే బీజేపీ మిత్రపక్షాలన్నీ ఎన్డీఏ బ్లాక్లో ఉంటే కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా ఇండియా బ్లాక్లో ఉంటాయి. అయితే
కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు ఇండియా బ్లాక్లో ఉండి కూడా ఢిల్లీలో సపరేట్గా పోటీ చేసినాయి. సపరేట్గా పోటీ చేయడం వల్ల ఏదైతే మిడిల్ క్లాస్ కానీ లేదంటే మైనారిటీ ఓట్ బ్యాంక్స్ అనే క్రిస్టియన్ కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ని రెండు పార్టీస్ స్ప్లిట్ చేసేసినాయి, రెండు పార్టీస్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఎక్కడైతే కాంగ్రెస్ పడ్డ ఓట్స్, ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పడ్డ ఓట్స్ అనేవి రెండు స్ప్లిట్ అయిపోవడం వల్ల ఆ ఏరియాలో కూడా బీజేపీకి లబ్ధి చేకూర్చుందని చెప్పేసి దానివల్ల బీజేపీ బెనిఫిట్ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది చెప్తారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవ్వడం వల్ల, ఓట్ బ్యాంక్ కన్సోలిడేట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఆ స్థాయి ఓటమి వచ్చేసింది. ఆరో కారణం చెప్తారు. ఎందుకంటే మనకు తెలుసు మన బీజేపీ ప్రజెంట్ మీరు ఎలక్షన్ ట్రెండ్ చూసినా కూడా, ఎలక్షన్ రిజల్ట్స్ చూసినా కూడా బీజేపీకి దాదాపుగా 45 నుంచి 46% ఓట్ షేర్ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 43% వచ్చింది. ఓన్లీ 2-3% డిఫరెన్స్ వచ్చింది. కానీ వేరే కాంగ్రెస్ పార్టీకి 6% ఓట్ షేర్ వచ్చింది. అదే 6% కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి యాడ్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది దాదాపు 50% దాకా వెళ్ళేది. సో మళ్ళీ దే కెన్ ఏబుల్ టు రిటైన్ ద పవర్ అని చెప్పి చెప్తున్నారు. సో అందుకనే ఆరో కారణంలో ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అనేది వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అనేది చెప్తున్నారు రీజన్. ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు అయితే, అంటే బీజేపీ ఈ స్థాయిలో అధికారం రావడానికి, ఈ స్థాయిలో బీజేపీ విజయం సాధించడానికి కారణాలు మాత్రం కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కారణం ఏంటంటే మనందరికి తెలుసు ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. అయితే ఫిబ్రవరి 1న పార్లమెంట్ సెషన్ జరిగింది. ఆ పార్లమెంట్లో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన భాగంగా ఏవైతే ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయో, అదే ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ట్యాక్స్ స్లాబ్ను ప్రకటించారో 12 లక్షల వరకు, 12 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది తీవ్రంగా ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రభావం చూపించింది. ఎందుకంటే మనకు తెలుసు ఢిల్లీ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఆ కాస్మోపాలిటన్స్లో ఎటువంటి ఫార్మర్ ఫ్యామిలీస్ కానీ ఏముండవు. ఉండేదంతా కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, అలాగే వివిధ రంగాల్లో పనిచేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో. సో మోస్ట్లీ కంప్లీట్ అర్బన్ కాబట్టి ఢిల్లీలో ఈ ఏదైతే ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ ఉందో ఆ ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బెనిఫిట్ అవుతాయని ఆలోచించిన చాలామంది ఫ్యామిలీస్, అప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీస్ కూడా లాస్ట్ మినిట్లో ఆ ట్యాక్స్ స్లాబ్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళంతా మైగ్రేట్ అయ్యారనేది మొదటి కారణం అనిపిస్తుంది. అలాగే రెండో కారణం ఏంటంటే జనవరి మంత్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్ చేసింది, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో, ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 8వ వేతన సంఘం నుంచి వాళ్ళకి శాలరీస్, పెన్షన్స్ పెంచబోతున్నామని చెప్పేసి జనవరి మంత్లోనే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది రెండో కారణంగా కనిపిస్తుంది బీజేపీకి జనాలు ఓట్లేయడానికి. అయితే మూడో కారణం ఏంటంటే బీజేపీ అప్లై చేసిన ఒక ట్రంప్ కార్డు ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము దాదాపు 20 సంవత్సరాల అధికారం లేవు ఢిల్లీలో, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము ఢిల్లీ స్వరూపాన్ని మార్చేస్తాం అనే ఆ ఒక్క ఛాన్స్ అనేది జనాల్లోకి బాగా వెళ్ళింది. అలాగే లోకల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఆ లోకల్ ఇష్యూస్ మీద వాళ్ళు మాట్లాడము, ఆ ఒక్క ఛాన్స్ అని చెప్పడము వాళ్ళ జనాల్లోకి చాలా పాజిటివ్నెస్ క్రియేట్ చేసింది. సరే ఒక్కసారి అధికారం ఇస్తే బాగుంటుందేమో బీజేపీకి అని చెప్పేసి ఇచ్చేసింది. అది మూడో కారణం కనిపిస్తుంది. నాలుగో కారణం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని బాగా టార్గెట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే మహిళా సమృద్ధి యోజన కింద 2,500 ఇస్తామంటాము. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎవరు ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 21,000 రూపీస్ అని వచ్చారు. అంటే మిడిల్ క్లాస్ టార్గెటెడ్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయో ఆ కొన్ని టార్గెట్స్ని వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్రయాణం చేయడం అనేది 4 కారణం కనిపిస్తుంది. 5వ కారణం ఏంటంటే బూత్ లెవెల్ మేనేజ్మెంట్. అంటే బీజేపీకి ఉన్న అత్యంత గొప్ప శక్తి అనొచ్చా, లేదంటే అత్యంత గొప్ప థింగ్ ఏంటంటే, గ్రేట్ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న కార్యకర్తలు. అంటే వాళ్ళు బూత్ లెవెల్లో వాళ్ళు చేసే మేనేజ్మెంట్ ఏదవుతుందో, పోల్ మేనేజ్మెంట్ ఏదవుతుందో వాళ్ళు చేసినట్టుగా ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఆ స్థాయి పోల్ మేనేజ్మెంట్ చేయలేదు. అంటే వాళ్ళ కార్యకర్తలు ఎలా వెళ్ళారంటే ఢిల్లీలో మైక్రో లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి ఆ బీజేపీ విధానాలు, బీజేపీ ఏం చేయబోతుందని ఎక్స్ప్లెయిన్ చేయడము, అలాగే చిన్న చిన్న కాలనీలలో చిన్న చిన్న సంఘాలు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో బీజేపీ యొక్క విధానాలు ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడము, అలాగే మురికివాడలకు వెళ్ళి ఆ మురికివాడల్లో కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు చిన్న చిన్న లీడర్స్ అన్ని తిరిగి, అలాగే ఎక్కడైతే లోకల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ లోకల్ ఇష్యూస్కి సంబంధించిన ఇష్యూస్ మీద అన్ని చోట్ల బహిరంగంగా ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులు ఉంటే ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయలేరని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం జనాలను అట్రాక్ట్ చేసింది. అదే స్థాయిలో వాళ్ళని జనాలను కదిలించారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చొచ్చుకుపోయింది. దాదాపు 10 years నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ గ్రౌండ్ అనేది స్ట్రాంగ్ బేస్ ఉంది. అలాంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీని కదిలించాలంటే ఆ స్థాయిలో పనిచేయాలి. అదే వాళ్ళు పనిచేసి చూపించారు. అందుకనే 2015లో
67 సీట్లు అంటే 70 సీట్లు ఉన్న ఢిల్లీలో 67 సీట్లు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మోర్ దెన్ 90% సీట్స్ వచ్చినాయి. అలాగే మళ్ళీ 2020లో మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి 63 సీట్లు వచ్చినాయి. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అలాంటి పార్టీ 2025లో కేవలం 22 సీట్లకు పరిమితమైందంటే మీరు అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఏ స్థాయిలో కష్టపడింది. వాళ్ళ శక్తిని మొత్తం రంగరించి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కోటల్ని కూల్చేసింది. అంటే నన్ను అడిగితే ఇప్పుడున్న ఇండియన్ ఈ మోడర్న్ పాలిటిక్స్లో బీజేపీ అనేది ఒక కేస్ స్టడీ. ఏ పార్టీకైనా ఒక కేస్ స్టడీ. 2024 జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి ఎంపీ సీట్స్ చాలా తగ్గినాయి. కానీ ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు ఏమంటారో అన్స్టాపబుల్ విక్టరీస్ నమోదు చేస్తున్నారు. మన జరిగిన మహారాష్ట్ర కానీ, ఆ తర్వాత హర్యానా కానీ, ఇప్పుడు ఢిల్లీ కానీ. అంటే హర్యానాలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ గెలుస్తుంది అని సర్వేస్ అన్ని చెప్పిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని గెలవకుండా బీజేపీ గెలిచే స్థాయికి తీసుకొచ్చారంటే, అంటే మూడోసారి, అంటే ఆల్రెడీ 2 సార్లు వాళ్ళు గెలిచారు హర్యానాలో, మళ్ళీ థర్డ్ టైం కూడా కన్సిక్యూటివ్ గెలిచారంటే ఇంకా బీజేపీ యొక్క స్ట్రాటజీస్ ఈ విధంగానే అర్థం చేసుకోండి. మహారాష్ట్ర కూడా నెక్ టు నెక్ ఫైట్ అని చెప్పిన సర్వేస్ అన్నీ కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. ఇప్పుడున్న ఇండియన్ పాలిటిక్స్ గమనిస్తే రాహుల్ గాంధీని కాదు, ఇంకెవరని కాదు, బీజేపీని ఢీకొట్టాలంటే బీజేపీ అవలంబిస్తున్న విధానాలన్నీ అడాప్ట్ చేసుకొని వీళ్ళు మళ్ళీ పోరాడి తప్ప బీజేపీని ఢీకొట్టడం అనేది జరగదు. బీజేపీకి ఉన్న ఆల్టర్నేట్ పార్టీ ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్. కానీ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది. అదే బీజేపీ గ్రాఫ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. బేసికల్గా ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే ఆ పార్టీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. 2014, 2019, 2024 అంటే 3 టైమ్స్ బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా జనాలు బీజేపీ ఓటేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఈ స్ట్రాటజీస్ అనేవి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పేసి. అది వేరే కాంగ్రెస్ మాత్రం ఇంకా రోజు రోజుకి ఆ కాంగ్రెస్ యొక్క ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో రోజు రోజుకి డ్యామేజ్ అవుతుంది, రోజు రోజుకి ఆ కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ అనేది డిక్లైన్ అవుతుంది. అంటే ఇట్లాగే కంటిన్యూ అయితే నాకు తెలిసి ఇక బీజేపీ వాళ్ళు అనేవాళ్ళు 2029 దాకా వెయిట్ చేయడం అవసరం లేదు. 2027లోనే వాళ్ళు అనుకున్న ఏదైతే జమిలీ ఎలక్షన్ ఉందో జమిలీ ఎలక్షన్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. వెళ్ళినా కూడా వాళ్ళు విజయం సాధిస్తారేమో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళ దూకుడు చూస్తే, వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తే, వాళ్ళ పార్టీకి ఉన్న పాపులారిటీ ఇప్పుడు ఉన్న పరంగా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా 2027 జమిలీ ఎలక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. చూద్దాం మరి కాలం ఎలా ఉంటుందో. బీజేపీ విజయాలను ఇలాగే కంటిన్యూ అవుతా, లేదంటే ఏదో ఒక రోజు బీజేపీకి ఎండుకట్టు పడుతుంది అనేది చూడాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం బీజేపీ అదరగొట్టేస్తుంది. బీజేపీ రేంజ్ అనేది వైల్డ్ ఫైర్ రేంజ్లో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చేయండి. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr. Currents అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ ఉంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.